కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ వార్తలు మనం సహజంగా పేపర్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. రోడ్డు మీద కారు వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా తగలబడితే ఆ కారులో ఉన్న వాళ్ళు దూకి ప్రాణాలు రక్షించుకుంటూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో కారు పార్టీ పరిస్థితి కూడా అలాగే తయారైపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యం, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పార్టీని క్లోజ్ చేసేస్తానని చెప్పేసి టీఆర్ఎస్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ప్రకటించి, తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రిని చేస్తా, ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఇంటికి 3 ఎకరాల పొలం, ఈ విధంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు, ప్రతి పేద కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఈ విధంగా హామీలన్నీ ఇచ్చి ఏదో ఒక విధంగా 2014లో అధికారంలోకి వచ్చారు. దళిత ముఖ్యమంత్రి లేదు, ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఎలాగో సాధ్యం కాదు, ప్రతి కుటుంబానికి 3 ఎకరాల పొలం ఎక్కడి నుంచి తీసుకొచ్చి చంద్ర మండలంలో నుంచి తీసుకురావాలి. ఈ విధంగా చెప్పిన మాట చెప్పకుండా పిట్టల ద్వారా ఏదో ఒక విధంగా ఒకసారి అధికారంలో చేపట్టాడు. ఇంకా వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుని తెర మీద తీసుకొచ్చాడు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి తెలంగాణ రాష్ట్ర అప్పులు 1,23,000 కోట్లు అయితే 2023లో కేసీఆర్ ఇంటికి పోయే సమయానికి, అంటే పదవి కోల్పోయే సమయానికి తెలంగాణ అప్పులు 11 లక్షల కోట్లు. బంగారు తెలంగాణలో అప్పు ఎంత పెరిగింది అంటే 960% పెరిగింది. కాళేశ్వరం పేరుతో 1,30,000 కోట్ల రూపాయలు ఎత్తిపోశారు. 42% కమిషన్లు. తమ్మిడిహట్టి దగ్గర నిర్మించి గ్రావిటీతో తెలంగాణకి 16,000 కోట్లు ఖర్చు చేస్తే 16 లక్షల ఎకరాలకి నీరు వచ్చే ప్రాజెక్ట్ని తీసేసి అక్కడ నీళ్ళు ఉండవు ఏముండవు అని మేడిగడ్డ దగ్గరకి ఈ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు షిఫ్ట్ చేసేసాడు. అక్కడి నుంచి ఎత్తడం పోయటం. ఒక టీఎంసీ నీటిని తెలంగాణలో పొలాలకు పారించడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పనిచేయటం ప్రారంభించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా 165 టీఎంసీలు ఎత్తిపోసామని చెప్తా ఉన్నారు. అవి రైతుల పొలాలకి 100 టీఎంసీలు చేరాయి. ఈ 100 టీఎంసీలకి కరెంటు బిల్లులు ఎంత చెల్లించాల్సి వచ్చిందో తెలుసా? 9,500 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు, 500 కోట్ల రూపాయల పైగా మెయింటెనెన్స్. యంత్రాలు చెడిపోతూ ఉంటాయి, బేరింగులు పోతూ ఉంటాయి, ఇంజనీర్లకు జీతాలు పెద్ద ఎత్తున ఉంటాయి. ఇక 8,500 మెగావాట్ల కరెంటు. ఇలాంటి వైట్ ఎలిఫెంట్ ప్రాజెక్టు ప్రపంచంలో మరే దేశంలో లేదు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు విలేకరులందరినీ బస్సుల్లో తీసుకెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు చూపించి బాహుబలి యంత్రాలని చెప్పేసి సినిమా వేశాడు, నెత్తి మీద టోపీ పెట్టుకొని. అందరూ భజన చేశారు. మరి ఇప్పుడు ఎవరు ఒక్కరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడటం. రాబోయే రోజుల్లో 1,30,000 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే. ఎత్తిపోతల పథకాలు ఎంత నీట్గా మెయింటైన్ చేసినా కూడా 30 సంవత్సరాల కంటే పనిచేయదు. ఇప్పటికే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. పూర్తిగా 12 టీఎంసీలు నీరు కనుక నిల్వ చేస్తే ప్రాజెక్టు ఉంటుందా కొట్టుకొని పోయిద్దా తెలియడం లేదు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతూ ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి పీసీ ఘోష్ కమిషన్ వేశారు. ఘోష్ కమిషన్ 258 మందిని విచారించింది. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇంజనీర్లు, ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు మొత్తాన్ని విచారించింది. అనేక అవకతవకలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా ఫైల్ చేసింది. 600 పేజీల ఛార్జ్షీట్ తయారు చేసింది. అయితే పీసీ ఘోష్ కమిషన్ స్పష్టంగా చెప్పింది, దీంట్లో అవినీతి జరిగింది, కట్టాల్సిన చోట ప్రాజెక్టు కట్టలేదు, ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేందుకే మేడిగడ్డకు తీసుకొచ్చారు, తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమికి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు వదిలేసి ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ కమిషన్లు కాజేసే ప్రాజెక్టు చేపట్టారని చెప్పేసి తేల్చింది. మరి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆదివారం రోజు అసెంబ్లీ పెట్టి ఒక రోజంతా సాయంత్రం దాకా కాళేశ్వరంలో జరిగిన అవినీతిని వివరించి సాయంత్రం ముగించే ముందు ఈ కేసు
సిబిఐ కోర్టులోకి పడేశారు, అంటే బీజేపీ చేతిలో పెట్టారు. అందుకే రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. చర్యలు తీసుకోవాల్సిన కాంగ్రెస్ సర్కార్ 2 సంవత్సరాలుగా విచారించి చర్యలు తీసుకోవాల్సిన సమయంలో ఆ కేసుని సిబిఐకి, అంటే కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి విసిరేసింది. కేసీఆర్తో మెగా కృష్ణారెడ్డితో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడు. వారు దోచుకున్న 40,000 కోట్ల రూపాయల్లో రేవంత్ రెడ్డి కూడా వాటా ఇచ్చారు. అందుకే కేసుని సిబిఐ కోర్టులోకి నెట్టేశాడు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గనక రేవంత్ రెడ్డి గనక చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి రాగానే సిబిఐ దర్యాప్తుకు విచారించేవాడు. కానీ 2 సంవత్సరాల పాటు వీళ్ళు విచారించి చర్యలు తీసుకోవాల్సిన సమయంలో చర్యలు తీసుకోకుండా సిబిఐ కోర్టులోకి బంతిని నెట్టేశాడు అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తాయి. మరి సిబిఐ ఈ కేసును చేపడుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. తెలంగాణ ప్రభుత్వం సిబిఐ అనుమతి కోరుతూ సిబిఐకి కేసును అప్పగిస్తూ లేఖ రాసింది. ఆ లేఖకు సంబంధించి ఎక్నాలెడ్జ్మెంట్ తెలంగాణ ప్రభుత్వానికి పంపించిందంట సిబిఐ. మీ యొక్క లేఖ మాకు అందినది అని. అయితే ఈ కేసును మేము టేకప్ చేస్తున్నాము అనే విషయంలో మాత్రం సిబిఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి ఆదేశించినంత మాత్రాన ప్రతి కేసు సిబిఐ తీసుకోవాలని ఏం లేదు. సిబిఐ కేసును విచారిస్తుందా లేదా అనే విషయం రాబోయే కొద్ది రోజుల్లో తేలుతుంది. అసలు సిబిఐ ఈ కాళేశ్వరం వ్యవహారంలో పిసి ఘోష్ కన్నా కూడా ఎక్కువగా ఏమైనా విచారించగలుగుతుందా? కేసీఆర్ని ఈ కేసులో ముద్దాయిగా నిలబెట్టగలుగుతుందా? కేవలం టైంపాస్ చేయడానికి, బీజేపీ వాళ్ళ మీద నెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాటకాలు ఆడుతుందా? చర్యలు తీసుకునే దమ్ముంటే పిసి ఘోష్ ఇచ్చిన కమిషన్ ఆధారాలతో అరెస్ట్ చేయవచ్చు. ఊరికే సిబిఐకి నెట్టడి వేయడం వల్ల నీ భుజాల మీద నుంచి తీసేసి బీజేపీ వాళ్ళ మీద వేసి రేపటి నుంచి ఇక బీజేపీ వాళ్ళ మీద విమర్శలు చేయడానికి. మేము సిబిఐపి కేసు అప్పగించినా కూడా వాళ్ళు కేసీఆర్తో కుమ్మక్క అయిపోయారు, కవితతో కుమ్మక్కయ్యారు, కేటీఆర్తో కుమ్మక్కయ్యారు, ఢిల్లీలో వాళ్ళంతా కుమ్మక్కయ్యారు, బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీలోకి విలీనం చేయడానికి బేరాలు కుదిరిపోయాయి, కేసీఆర్ని రక్షిస్తుంది బీజేపీ వాళ్ళే అని అరవడానికైనా? కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి వెలికి వస్తుందా రాదా అనేది ఇంకా క్లారిటీ లేదు. రాబోయే కొద్ది రోజుల్లో సిబిఐ సీరియస్గా యాక్షన్ తీసుకుంటే బీజేపీ సీరియస్గా ఉన్నట్టు, లేదు మడిచేసి కోల్డ్ స్టోరేజ్లో పెడితే ఇక బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒకటే, ఒక తాను ముక్కలే అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో కాళేశ్వరం మీద సిబిఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.